దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా. ప్రభుని మాట నీ నాదు బాట విభునితో మాట్లాడుతా. ప్రభుని మాట నాదు బాట విభునితో మాట్లాడుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు స్పోకెన్ తెలుగు వాడుక భాషలో ఉండే తెలుగులో బైబిల్ని చదువుకుంటున్నాం కదా, ఆడియో బైబిల్ని. ఈరోజు మనం లేవీకాండం 27వ అధ్యాయానికి వచ్చామండి. ఇది లాస్ట్ అధ్యాయం లేవీకాండంలో. దీని గురించి ఈరోజు చదువుకుందాం. 27వ అధ్యాయం టూకీగా ఎన్ని వచనాలు ఉన్నాయంటే 34 వచనాలు కనిపిస్తున్నాయండి. ఈ 34 వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించారో టూకీగా ఒకసారి చూద్దాం. టూకీగా 27వ అధ్యాయం ఏం చెప్తుందంటే వ్యక్తిగతమైన మరిన్ని ఆదేశాలను చెప్తుందంట. చదువుతున్నాను. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, ఒక మనిషికి ఉన్నంత విలువ యెహోవాకు అర్పిస్తానని ఎవరైనా మొక్కుబడి చేస్తే నిర్ణయించిన విలువే అతడు చెల్లించాలి. మీరు ఈ విధంగా వెల చెల్లించాలి. 20 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళు వయసు వరకు పురుషుడి విలువ 50 తులాల వెండి. పవిత్ర స్థానం తులం తూనిక ప్రకారం నీవు నిర్ణయించాలి. ఆ స్త్రీ విలువ 30 తులాలు. 5 ఏళ్ళు మొదలుకొని 20 ఏళ్ళు లోపలి వయసు గలవాడి విలువ 20 తులాల వెండి. బాలిక విలువ 10 తులాలు. 1 నెల మొదలుకొని 5 ఏళ్ల లోపలి వయసు గలవాడి విలువ 5 తులాల వెండి. బాలిక విలువ 3 తులాల వెండి. 60 ఏళ్ల ప్రాయం దాటిన వాడి విలువ 15 తులాల వెండి. స్త్రీ విలువ 10 తులాలు. మీరు నిర్ణయించిన వెలను మొక్కుబడి చేసిన నాడు చెల్లించలేనంత బీదవాడైతే అతడు ఎవరి గురించి మొక్కుబడి చేశాడో ఆ వ్యక్తిని యాజీ దగ్గరకు తేవాలి. అప్పుడు మొక్కుబడి చేసిన వాడు చెల్లించగల దాని ప్రకారము ఆ యాజీ ఆ వ్యక్తికి వెల నిర్ణయించాలి. యెహోవాకు అర్పణగా ఇవ్వదగ్గ పశువులలో ఒకదాన్ని ఇస్తానని ఎవరైనా మొక్కుబడి చేస్తే అలాంటి ప్రతి పశువు యెహోవాకు పవిత్రం. ఆ వ్యక్తి అలాంటి వానిని మార్చకూడదు. చెడ్డదానికి బదులుగా మంచిదానిని ఇవ్వకూడదు. మంచిదానికి బదులుగా చెడ్డదానిని ఇవ్వకూడదు. ఒకవేళ పశువును మార్చితే అది దానికి బదులుగా ఇచ్చింది రెండూ ప్రతిష్ఠితం అవుతాయి. యెహోవాకు అర్పించకూడని అశుద్ధ జంతువులలో ఒక దానిని ఇస్తానని ఆ వ్యక్తి చెబితే దానిని యాజీ దగ్గరకు తేవాలి. అది మంచిదైనా చెడ్డదైనా యాజీ దాని వెల నిర్ణయించాలి. యాజీ నిర్ణయించిన వెల ఖాయం. తరువాత ఆ వ్యక్తి దాన్ని విడిపించుకోవటానికి ఇష్టపడితే నిర్ణయించిన వెలలో 5వ వంతు దానికి కలపాలి. ఎవరైనా తన ఇల్లు యెహోవాకు పవిత్రమైనదని ప్రతిష్ఠిస్తే అది మంచిదైనా చెడ్డదైనా యాజీ దాని వెల నిర్ణయించాలి. యాజీ నిర్ణయించిన వెల ఖాయం. తరువాత తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపించుకోవటానికి ఇష్టపడితే నిర్ణయించిన వెలలో 5వ వంతు దానికి కలిపి ఇవ్వాలి. అప్పుడు ఆ ఇల్లు అతడిది అవుతుంది. ఎవరైనా తన పిత్రార్జితంగా ఉన్న భూమిలో కొంత యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే
దానిలో చల్లే విత్తనాలు కొలత ప్రకారం దాని వెల నిర్ణయించాలి. 10 తూముల యవల విత్తనాలు వెల 50 తులాల వెండి. అతడు మహోత్సవ సంవత్సరం మొదలుకొని తన భూమిని ప్రతిష్ఠిస్తే మీరు నిర్ణయించిన వెల ఖాయం. మహోత్సవ సంవత్సరం తర్వాత తన భూమిని ప్రతిష్ఠ చేస్తాడనుకోండి. అలాంటప్పుడు మరుసటి మహోత్సవ సంవత్సరానికి మిగిలే సంవత్సరాలను లెక్కించి యాజీ దానికి వెల నిర్ణయించాలి. దాని ప్రకారం మీరు నిర్ణయించిన వెలను అతడు తగ్గించాలి. తరువాత ఆ భూమిని ప్రతిష్ఠించిన వాడు దానిని విడిపించుకోవటానికి ఇష్టపడితే మీరు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానికి కలిపి ఇవ్వాలి. అప్పుడు అది అతడిది అవుతుంది. ఒకవేళ అతడు ఆ భూమిని విడిపించుకోకుండా వేరొకడు దానిని అమ్మితే తరువాత దాన్ని విడిపించే హక్కు ఎవరికీ ఉండదు. ఆ భూమి మహోత్సవ సంవత్సరంలో విడుదల అవుతుంది. అప్పుడు ఆ ప్రతిష్ఠించిన కాలంలో పొలంలాగే యెహోవాకు పవిత్రం అవుతుంది. యాజీ స్వాధీనంలోకి వస్తుంది. తన పిత్రార్జితం గాక తాను కొనుక్కున్న వేరే పొలాన్ని ఎవరైనా యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే మహోత్సవ సంవత్సరం వరకు నిర్ణయించిన వెల ప్రకారం యాజీ దాని విలువను నిశ్చయించాలి. మీరు నిర్ణయించిన వెలను ఆ రోజే ఆ వ్యక్తి చెల్లించాలి. ఇది యెహోవాకు పవిత్రం. ఆ పొలం ఎవడి పిత్రార్జితమో అతడికి, అంటే దాన్ని అమ్మిన వానికి మహోత్సవ సంవత్సరంలో తిరిగి రావాలి. మీరు నిర్ణయించే వెలలన్నీ పవిత్ర స్థానంలో వాడుకునే తులం ప్రకారం ఉండాలి. తులం 30 చిన్నాలు. జంతువులలో తొలిపిల్ల యెహోవాదే గనుక ఎవడూ దాన్ని ప్రతిష్ఠించకూడదు. అది ఎద్దు కానివ్వండి, గొర్రె కానివ్వండి, మేక కానివ్వండి, అది యెహోవాదే. అది అశుద్ధ జంతువైతే మీరు నిర్ణయించిన వెలలో 5వ వంతును అతడు దానికి కలిపి ఇచ్చి దాన్ని విడిపించవచ్చు. దాన్ని విడిపించకపోతే మీరు నిర్ణయించిన వెలకు అది ఇంకెవరికైనా అమ్ముకోవాలి. మనుషులు యెహోవాకు పూర్తిగా అప్పగించిన ప్రతిదీ అతి పరిశుద్ధం. అలా అప్పగించింది మనిషి కానివ్వండి, జంతువు కానివ్వండి, తన పొలం కానివ్వండి, తన స్వాధీనంలో ఏదైనా కానివ్వండి, అది అమ్ముడు పోకూడదు, విడిపించబడకూడదు. మరణశిక్షకు అప్పగించబడ్డ వాణ్ణి విడిపించకూడదు. వాణ్ణి తప్పక హతమార్చాలి. భూధాన్యములో కానీ చెట్ల పళ్ళల్లో కానీ అలాంటి ప్రతి దానిలో 10వ భాగం యెహోవాది. అది యెహోవాకు పరిశుద్ధం. దాన్ని ఇవ్వవలసిన ఆ 10వ భాగంలో కొంత ఎవరైనా విడిపించుకోవటానికి ఇష్టపడితే దానిలో 5వ వంతును దానికి కలిపి ఆ వెల చెల్లించాలి. గోవులలో కానీ గొర్రె మేకలలో కానీ కాపరి చేతి కింద నడిచే దానంతట్లో 10వ భాగం యెహోవాకు ప్రతిష్టం. ఈ 10వ భాగం మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చితే అది దానికి బదులు ఇచ్చినది రెండూ ప్రతిష్టంగా ఉంటాయి. అలాంటి దాన్ని విడిపించకూడదు. యెహోవా సీనాయి పర్వతం మీద ఇజ్రాయెల్ ప్రజల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు ఇవి. ఇదండి 27వ అధ్యాయం సారాంశం. దీంతో మనకి లేవీకాండం అయిపోయింది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ పుస్తకాన్ని చదువుకుందాం. నెక్స్ట్ పుస్తకం సంఖ్యాకాండం. అది ఎలా ఉంటుందో చూద్దాం. దేవునికి మహిమ. ఈ రోజున ఇప్పటి వరకు మనము 3 పుస్తకాలు చదివాం. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం. దేవునికి మహిమ.